ప్రైజ్ ద లార్డ్. 9వ కీర్తన 1వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యంలో ఉంది. నిజంగా ప్రభువును మనం దేవునిగా కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులమో తెలుసా? భక్తులు ఆయనను స్తుతించుట ద్వారా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు అనుభవించారు. పూర్ణ హృదయంతో ప్రభువును మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన ఎడల చేస్తున్నటువంటి కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు. ఆయన ఒక్కడే మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఏదైనా అద్భుతం కొరకు ఆశిస్తున్నావా? అద్భుతాన్ని ఆశించడం తప్పేం కాదు. కానీ నువ్వు ఆయనని మనసారా స్తుతించే బిడ్డవైతే, ఆయన మీద ఆధారపడే బిడ్డవైతే, ఆయనను పరిపూర్ణంగా నమ్మే బిడ్డవైతే ఖచ్చితంగా నువ్వు అద్భుతం పొందడానికి అర్హుడవే. ఆయన అద్భుత కార్యాలన్నిటినీ కూడా నేను వివరిస్తాను అని భక్తుడు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే తన జీవితంలో అద్భుతాలు అనుభవించాడు కాబట్టి. అవును, దేవుడు నీ జీవితంలో చేస్తే అద్భుతాలే చేస్తాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, చచ్చిన లాజరును లేపిన దేవుడు, ఆ భయంకరమైన తుఫానులో చిక్కుకుపోతున్న తన ప్రజలను ఆ తుఫాను నిమ్మళింపచేసి రక్షించిన దేవుడు, ఎన్నో భయంకరమైనటువంటి వినాశనాల నుంచి తన ప్రియులను కాపాడిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఎవరెవరో దగ్గరికి వెళ్తున్నావు, ఏవేవో చేస్తున్నావు, సొంత ప్రయత్నాలు చేస్తున్నావు, నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు కదా. నీ జీవితంలో ఆనందం కలగాలంటే, సమాధానం కలగాలంటే దేవుడు పూనుకోవాలి, దేవుడు కార్యాలు జరిగించాలి. ఆయన అద్భుత కార్యాలు నీ జీవితంలో ఆయన చేసే దేవుడు అన్నాడు. పూర్ణ హృదయంతో ఆయన స్తుతించగలిగితే నీవు కూడా ఈ భక్తుని వలె ఆయనను స్తుతించగలుగుతావు, అద్భుత కార్యాలు వివరించగలుగుతావు. కృంగిపోవద్దు, బెదిరిపోవద్దు, అలసిపోవద్దు, వేసారిపోవద్దు. ప్రభువా నా జీవితంలో కార్యం చేయి అని అడుగు. దేవుడు చేసే కార్యాన్ని బట్టి కార్యం చేసిన తర్వాత కంటే ముందుగానే ఆయన స్తుతించు, ఆయన అద్భుత కార్యాలన్నీ వివరించు. అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ అద్భుతం కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారో ఆ అద్భుతం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. భక్తుని వలె వీరును నిన్ను స్తుతించి నిన్ను అద్భుతాలు సొంతం చేసుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.